హాయ్ అండి అందరికీ. అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. భోగి రోజైతే మార్నింగ్ రొటీన్ అండి ఇది. మేము భోగి రోజైతే మల్లన్నకి పెట్టుకుంటాము ఇంట్లో. మార్నింగే లేచి ఇల్లు నూక్కొని, ఇల్లు తుడిచేసుకొని, గిన్నెలు గిట్లా తోమేసి, గ్యాస్ గిట్లా కడిగేసుకొని, బయట కడిగేసి, కడప కడిగేసుకొని ముగ్గేస్తున్నాను ఇదైతే. స్నానం గిట్లా చేసేసి, ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో సింపుల్‌గా ఏస్తున్నాను. ఎందుకంటే గుమ్మం ముందే గదా! మాకంత స్పేస్ అయితే ఉండదు. పైకెక్కే వాళ్ళు కూడా తొక్కకుంట ఎళ్ళిపోతే మొత్తం ముగ్గు అయిపోతదనేసి ఏదో చిన్నగా ఏస్తున్నాను ఈరోజైతే. ఏదో సింపుల్‌గా ఏసేస్తున్నాను. ఒకటి కుండ, భోగి కుండ ప్లస్ పక్కకి చెరుకు ఆహ్, అలాగే బసవన్న ఇవి ఏసేస్తున్నాననమాట. సింపుల్‌గా మీరే చూడండి ఎలా వచ్చిందో. ఎందుకంటే తొక్కుతూనే ఉంటారండి. ఈరోజైతే మేము గూడా మల్లన్న పెట్టుకుంటున్నాం అని చెప్తున్నాం గదా! ఇంట్లోకి బయటికి తిరిగేసి మొత్తం ఇల్లంతా గూడా ముగ్గు చాక్ పీస్ అయిపోతది, తెల్లగా అయిపోతది అనేసి ఏదో సింపుల్‌గా ఏస్తున్నా. రేపు మంచిగా ఏసేస్తాను పెద్దగా ముగ్గు. చూస్తున్నారా ముగ్గైతే ఇలా ఏసాను. ఇలా ఏసానో లేదో అట్లకేం తొక్కుకుంటూ వస్తూనే ఉన్నారండి. చూసారా వీడియో తీసి మీకు చూపిద్దామనే లోపు కూడా తొక్కేసారు ఆ ముగ్గుని. అందుకే ఈ పండుగ రోజైతే నేను సింపుల్‌గానే ఏసుకుంటా ముగ్గ. ఇప్పుడైతే దేవుళ్ళని ఊదియడానికి దేవుని ఫోటోస్ అయితే తీస్తున్నాను బయటికి. మాకైతే దేవుళ్ళని ఊదియడానికైతే చాలా అంటే చాలా టైం పడతదండి. గద్దె గిట్లుంటాయి, ఫోటోస్ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా టైం పడతది. అందుకే పొద్దున్న స్టార్ట్ చేస్తున్నాము పూదియడము. నేను మా అత్త ఇద్దరం కలిసి చేసినా మాకైతే దగ్గర 1½ to 2 అవర్స్ టైం పడుతుంది దేవుళ్ళ దగ్గరనే మాకు. అందుకని ఫాస్ట్‌గా నేనైతే స్నానం చేసేసుకొని ఫోటోస్ అయితే తీసి పూలనైతే మనం తొక్కే దారిలో గానీ, చెత్తలో గానీ అస్సలు వెయ్యొద్దండి. ఏదన్నా పచ్చని చెట్టు కింద లేకపోతే చెరువు దగ్గర అలాంటి ప్లేస్‌లలో ఎయ్యాలి మనం తొక్కని ప్లేస్‌లలో. అందుకనే కవర్‌లో పెట్టి సెపరేట్‌గా పెడుతున్నాను ఇవి.
పూలనే కాదండి, దేవునికి సంబంధించిన ఏవైనా సరే గానీ తొక్కట్లో అయితే అస్సలు వేయొద్దండి. మేమైతే దేవుళ్ళని పూదీయడం అయితే స్టార్ట్ చేశానండి. నాకైతే 2 అవర్స్ టైం పట్టింది పూదీయడానికి. ఇప్పుడైతే చూడండి పూదించిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. మేము పూదించేటప్పుడు చూపిద్దాం అనుకున్నా గానీ వీలు కాలేదండి మీకు చూపేయడం. సో నేనైతే పూజించిన తర్వాత చూపిస్తున్నాను. ఎంత బాగుంటుందో, కడక్ కడక్ ఉంటుంది. చాలా అంటే చాలా నచ్చుతుంది అన్నమాట పూజించిన రోజైతే. చూస్తున్నారా ఎంత బాగుంది, కలర్ఫుల్గా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అయితే నైవేద్యాలుగా చేసేసుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, అందుకని దబదబా చేసేసుకుంటాం. పని అయితే నైవేద్యాల కోసం ఫస్ట్ అయితే బెల్లమన్నం అండి పెట్టి, బెల్లమన్నం తర్వాత ఇదైతే పసుపన్నము, బోనాలు చేస్తా అని చెప్పాం కదా, బోనాలకి కావాలనేసి చేస్తున్నాము. ఇది వచ్చేసి పెసరపప్పు కర్రీ, ఇంకా కాకరకాయ కర్రీ కూడా చేస్తాము స్పెషల్గా ఈరోజు మాత్రం భోగి రోజు. ఇక్కడైతే బోనాలు పూదియడం అయితే చేస్తున్నా అండి. చాలా సింపుల్ అండి బోనాలు ఊదియడం. జస్ట్ తెల్లపిండి, పచ్చపిండి, అదే పసుపు, పిండి రెండు ఒక దాంట్లో అందులో అట్లా గిన్నెలో కలిపేసుకోవాలి. మా పాప ఆడుతుంది పూదియడం అయిపోయిన తర్వాత. అలా కలిపేసుకొని వాటర్ కలుపుకొని సర్వలకు రుద్దాలి. రుద్ది దానిపైన తెల్లపిండితో ఒక గీత, పచ్చపిండితో ఒక గీత వేస్తే అయిపోతుంది. మల్లన్న అందరికీ తెలుసు కదండి, మల్లన్న దేవునికి బండారు అంటే చాలా ఇష్టం అనేసి, అందుకే బండారుతోటే బోనాలు కూడా ఊదిస్తారు. ఎక్కువ అయితే కుంకుమ అయితే యూజ్ చేయరు. మా అత్తమ్మ అయితే అక్కడ వేరే కొన్ని పూలు తీసేసుకొని దేవుళ్ళకి పెట్టేస్తుంది, ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ. నేనైతే ఇప్పుడు బోనం సర్వల కోసం పూలు అయితే అల్లుతున్నాను. ఇద్దరం ఉంటే దెబ్బ దెబ్బ వేసేసుకోవచ్చు కదండి పని. అందుకోసం అనేసి మా అత్తమ్మ ఒక పని చేస్తే నేను ఇంకొక పని చేసుకుంటూ ఫాస్ట్గా అయిపోగొట్టేసుకుంటున్నాను. మొత్తానికైతే పూదియడం అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి 2 బోనం సర్వాలు, ఒకటి పచ్చన్నం తోటి, ఒకటి బెల్లం తోటి, ఇంకొకటి కాకరకాయ కూర, ఇంకొకటి పెసరపప్పు కూర. మేమైతే భోగి రోజు వండేటి ఇవేనండి. దేవునికి పెట్టుకున్నప్పుడు మాత్రం ఇవే 2 కర్రీస్ అయితే చేస్తాం కంపల్సరీగా. చూస్తున్నారు ఎంత నిండుగా, ఎంత మంచిగా ఉన్నారు అమ్మవారికి. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి పూజించిన రోజు. గద్దె పూజించిన రోజు అయితే ఇంట్లో కడకడ అనిపిస్తుంటుంది. ఇప్పుడైతే మామయ్య మొక్కుతున్నారు. మామయ్యకైతే దేవుడు వస్తాడనమాట. మల్లన్న తండ్రి, ఎల్లమ్మ తల్లి వస్తారు. మా మామయ్యకి దేవుడు వచ్చినప్పుడల్లా మేము అడుగుతూ ఉంటాం అనమాట. మాకు కావాల్సిన కోరికలకు నెరవేరాయి అని అన్నీ అడుగుతూ ఉంటాం. మా మామయ్యని సతాయిస్తూ ఉంటాము దేవుడు వచ్చిన టైంలో. కానీ బాగుంటుంది ఇంట్లో అట్లా దేవుడు వచ్చి అవన్నీ చేస్తుంటే మాత్రం ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కదా. తండ్రి శంకర్, తల్లి పార్వతి, తల్లి ఆదిరెడ్డి, నీలమాత, తల్లిదండ్రుల శరార్థ తండ్రి, ఎల్లవ తల్లి, అన్నభోష బుజ్జిమాంకాలి, కాళిక మాత, సమ్మక్క సారక తల్లి, లక్ష్మీ నరసింహ, అప్పుడు ఏడుకల. ఇక ఇప్పుడైతే మామయ్య దేవుడు రావడం అన్నీ అయిపోయినాయి. మేము అడగాల్సిన కోరికలన్నీ అడగడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇక దీపాలు వెలిగించేసుకొని నైవేద్యాలకి ఇట్లా దేవుడికి ఎక్కిచ్చేసి గుమ్మడికాయ కొట్టుకుంటున్నాము. నాకైతే పెళ్ళి కాకముందు అయితే మాకు ఇవన్నీ తెలియదండి. మాకైతే ఎక్కువ దేవుళ్ళు కూడా ఏమి ఉండకపోతుండే, ఏమో 3-4 ఫొటోస్ ఉంటుండే. కాకపోతే మా అమ్మ వాళ్ళకు ఎల్లమ్మ నోములు ఉంటుండే. దీపావళి వచ్చినప్పుడు మాత్రం మాకు నోములు ఉంటుండే, అప్పుడు వేస్తుండే. కానీ మాకు ఇట్లా ఇవన్నీ లేవు. భోగి రోజు ఇవన్నీ వేస్తారని కూడా నాకు తెలియదు పెళ్ళి అయ్యేంత వరకు. సో ఇట్లా అయితే వేసుకుంటాం. తర్వాత ఇప్పుడు వచ్చే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే వచ్చేసి మేము కొమరేలికి వెళ్తాం అనమాట. కొమరేలి కొండపోచమ్మ తల్లికి 4 days వెళ్తాము. అది నిన్న మొన్న పోయింది కాదండి. మా ఆయన చిన్నగా అంటే మా ఆయన ఒక 3 years 4 years ఉన్నప్పటి నుంచి వెళ్తున్నారంట మా అత్త మామ కొమరెల్లికి. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ. అలా వెళ్తూనే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాము కొమరెల్లికి. అలాగే బల్కంపేట కూడా వెళ్తాము. బల్కంపేట కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తాము. వెళ్ళి అక్కడ కూడా బోనం చేసి బియ్యం గిట్ల పోసి కోడింగ్ పోసేసి వస్తామన్నమాట. అక్కడనే కొమరెల్లి కాడ కూడా అంతే బోనాలు చేసేసి అక్కడ ఎల్లమ్మ తల్లికి, మల్లన్న తండ్రికి ఇట్లా బియ్యం పోసి మళ్ళీ బండార గిట్ల ఎక్కిచ్చేసి వస్తామన్నమాట కొమరెల్లి కాడ. అలాగే అక్కడ నుంచి కొండపోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా బియ్యం పోస్తాము, అమ్మవారికి బోనం చేస్తాము, కోడింగ్ ఇట్లా కోసుకొని అక్కడనే 2 days ఉండి మంచిగా ఎంజాయ్ చేసేసి వస్తాం అనమాట. కానీ ఎంజాయ్ అంటే ఎంజాయ్, ఫుల్ టైంపాస్ అవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ఇదైతే భోగి రోజు వ్లాగ్ అండి. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ఇలా ముగ్గు అయితే వేసాను. ఏదో ట్రై చేశాను, ఎలా వచ్చిందో, మంచిగా వచ్చిందో మంచిగా రాలేదో నాకైతే కామెంట్ చేయండి. ఏదో ఒకలాగా ముగ్గు అయితే వేసేసిన తర్వాత బగారన్నము, మటన్ కర్రీ, చికెన్ వండి కొని ఇట్లా పూరీలు ఇట్లా వేసేసుకొని పెద్దలకు పెట్టేసామన్నమాట. పండగ కదా, పండగ రోజు పెడితే బాగుంటుంది అనేసి పెద్దలకు పెట్టేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేనైతే. మధ్యాహ్నం అంటే సాయంత్రం వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూడా
కొంచెం చలిమంట వేసుకుందామని మా పాపకి ఇట్లా అడిగితే మా అమ్మ చలిమంట మేము ఉండేదైతే సిటీ, మా అమ్మ వాళ్ళదైతే పల్లెటూరు. సిటీ నుంచి పల్లెటూరు వెళ్ళాక ఫీలే వేరుంటుంది. పచ్చటి పొలాలు, అన్ని పక్షుల ఏమంటారు సౌండ్స్. మా సిటీలో ఏముందండి, బండిలో సౌండ్ తప్పితే దేని సౌండ్ రాదు. కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా నేనే కాదు నాతో పాటు మా ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది మొత్తం సిటీలోనే కదా, పల్లెటూరు అంటే ఎక్కువ తెలీదు. అంటే వస్తుండే, అప్పుడప్పుడు వస్తుండే కానీ అంత తెలియదు కదా, మనం ఉండి ఎంజాయ్ చేసినట్టు కాదు కదా పల్లెటూరులో. సో ఆయన కూడా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత రోజైతే మధ్యాహ్నం మేమైతే కైట్ ఎగిరేసినుండే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఈ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ రోజు మధ్యాహ్నం కూడా కైట్ ఎగిరేసామన్నమాట. ఊర్లో ఎట్లుంటుందంటే అందరూ ఒకటే పోటీలాగా పెట్టుకొని కైట్స్ అయితే ఎగిరేస్తారు. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.